హాయ్ హలో టు ఆల్. ఈరోజైతే తోటకూర అండ్ టమాటా కర్రీతో వస్తాను. రెసిపీ అయితే చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్. అయితే ఒక టాపిక్తో కూడా మేము వస్తానన్నమాట. ఏంటంటే, ఏంటమ్మా టాపిక్లతో వచ్చేస్తావు, రెసిపీలతో వచ్చేస్తావు, నీకే అన్నీ తెలిసేసినట్టు అంటారా? తెలియదు ఫ్రెండ్స్, కానీ మా లైఫ్లో జరిగిన ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను అనమాట. మనుషులు ఎలా ఉన్నారంటే, వాళ్ళకి అవసరం ఉంటే ఒకలాగా, అవసరం తీరిపోయాక ఒకలాగా అనమాట. అలా ఉంటున్నారు మనుషులు. దగ్గరోళ్ళు అవని, దూరమోళ్ళు అవని ఎవరన్నా ఈ రీతిలోనే ఉంటున్నారనమాట. వాళ్ళ అవసరం ఉందనుకోండి, నువ్వు దేవుడివి, నువ్వు రాముడివి, అబ్బా! నీ అంత మనిషి ఇంక ఈ ప్రపంచంలోనే లేరన్నట్టు. తేనె పూసిన కత్తి ఎలా ఉంటుంది, అలాగే మాట్లాడతారనమాట వాళ్ళ అవసరం ఉన్నప్పుడు. తర్వాత పూసిన తర్వాత పొడుతారు ఎన్నిపోట్లు వెనక నుంచి అనమాట. అలాంటి మనుషులతోటి మనం ఎంత జాగ్రత్తగా ఉంటే మన లైఫ్ అంత బాగుంటుంది. లేదు వీళ్ళు బాగానే మాట్లాడుతున్నారు మనతోటి అన్నాం అనుకోండి, మనం చాలా రిస్క్లో పడతాము, తర్వాత చాలా బాధలు పడతాం. ముఖ్యంగా మనం దేని గురించి అయినా డబ్బులు కడతాం అనుకోండి, అవతల నుంచి ఫోర్స్గా ఎక్కువగా మనల్ని ఇబ్బంది పెట్టి మభ్యపెట్టి ఫోన్లు చేసి పదే పదే ఇబ్బంది పెడుతున్నారు అనుకోండి, మన కన్ఫ్యూజన్లో పెట్టడానికి ట్రై చేస్తున్నారు అనుకోండి, అక్కడ మీరు ఆగిపోండి. ఆగిపోతేనే మీరు సేఫ్ జోన్లో ఉన్నట్టు. ఎందుకంటే ఎప్పుడన్నా జెన్యూన్గా పనిచేసే వ్యక్తులు ఎప్పుడు మనల్ని ఇబ్బంది పెట్టరు. మనం చెప్పిన పని అయిన తర్వాతే మనకు ఫోన్ చేస్తారు. ఆ పని అయిన తర్వాతే మన దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటారు అనమాట. అంటారు కదా పెద్దలు, పరిగెట్టి పాలు తాగే కంటే నిలబడి నీళ్ళు తాగితే మంచిదనేసి. ఎప్పుడైతే ఫోర్స్ఫుల్గా ఇబ్బంది పెట్టి మనల్ని ఎంత అంత అని గొప్పలు చెప్పేసి లాక్కుంటున్నారో అక్కడ మోసం జరుగుతున్నట్టు. అదే మనం పని అవ్వలేదు, మా డబ్బులు మాకు ఇచ్చి అన్నారు అనుకోండి, రివర్స్లో మళ్ళీ మన డబ్బులు తీసుకొని మళ్ళీ మనల్నే తండానికి వస్తారనమాట. మోసం చేసే వెధవలు ఇలా ఉంటారనమాట. చాలా జాగ్రత్తగా ఆలోచించండి. రెసిపీ విషయంలోకి వచ్చేస్తే, కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని జీలకర్ర, పోపులు, వెల్లుల్లిపాయలు, కరివేపాకు వేసుకున్న తర్వాత వేగిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేగిన తర్వాత తోటకూర వేయాలి. అది కూడా 10 నిమిషాల్లో వేగిన తర్వాత ఉడకనిచ్చిన తర్వాత టమాటీలు వేయాలి. అది కూడా ఉడకనిచ్చిన తర్వాత టమాటీల్లో నుంచి వచ్చిన వాటర్ తోటి ఉడకనివ్వాలన్నమాట. కూర అంతా ఉడకనివ్వాలి. తర్వాత పసుపు, సాల్టు, కారం వేసుకొని ఉడకనివ్వాలి. అస్సలు వాటర్ వేయకూడదు. టమాటీల్లో ఉన్న నీరుతోటి ఉడకనివ్వాలి. రెసిపీ అయితే చాలా బాగా వచ్చింది. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.